తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. డిసెంబర్ 8 నుంచి 12 వరకు రసాయన శాస్త్రం మరియు భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరిగింది. సుమారు 250 మంది అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక ప్రముఖ శాస్త్రవేత్త ముఖ్య వక్తగా పాల్గొని తమ పరిశోధన అనుభవాలను, కొత్త ఆవిష్కరణలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయం, వైద్య రంగంలో వినియోగాలపై దృష్టి, గ్రీన్ టెక్నాలజీ యొక్క నినాదం తగ్గించండి, పునర్వినియోగించండి, రీసైక్లింగ్ చేయండి, పునరావృత్తి, హైడ్రోజన్ స్టోరేజ్ మెటీరియల్స్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే మార్గాలు, మానవ మేధస్సు ప్రాధాన్యం, కృత్రిమ మేధా పరిమితులు, కొత్త తరాల మార్పులపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధి సంక్లిష్టతను, యాంటీ క్యాన్సర్ డ్రగ్ డిజైన్లలో వినూత్న పరిశోధనలను వివరించారు. ప్రభుత్వం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రజ్ఞులు తగిన రీతిలో పరిశోధనలు చేయడానికి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ అధ్యక్షతన డాక్టర్ సిఏ జ్యోతిర్మయి, డాక్టర్ కె శ్రీలత సమన్వయకర్తలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో 13వ తేదీన తెరీజియన్ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం నిర్వహించబడింది. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టిన్ ఫెర్నాండెజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య, సమాజానికి సేవ చేసే తెరీజియన్ విద్యార్థినుల పాత్రను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా 70 మంది విద్యార్థినులకు స్నేహిత స్కాలర్షిప్లు అందజేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ 4 దశాబ్దాల అనుభవాలను పంచుకున్నారు. ప్రతి తెరీజియన్ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అధ్యాపకులు ఆలపించిన క్రిస్మస్ గీతాలు అందరినీ అలరించాయి. డాక్టరేట్ పట్టాలు పొందిన అధ్యాపకులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని సుమారు 200 మంది పూర్వ విద్యార్థినులు హాజరై తమ మధుర జ్ఞాపకాలను, గురువులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల యాజమాన్యం పూర్వ విద్యార్థినులకు చిరు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తెరీజియన్ అలుమ్ని అసోసియేషన్ నాయకులు సమర్థవంతంగా నిర్వహించారు. డిసెంబర్ 15, 2025న రాజమండ్రిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి సుజాత ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనువర్తనాలు అనే అంశంపై ఆకర్షణీయమైన అతిథి ఉపన్యాసాన్ని అందించారు. ఆమె ఆర్డిఎన్ఏ సాంకేతికత ప్రాముఖ్యతను, వివిధ రంగాలలో దాని వినియోగాలను వివరించారు. ఈ రంగంలో ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నత విద్యకు ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి సారించి క్రమశిక్షణతో, స్థిరత్వంతో విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. డిసెంబర్ 15, 2025న సాంఘిక శాస్త్ర విభాగం శ్రీ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విభాగాధిపతి డాక్టర్ పి రత్నమేరి గారు ఆయన క్రమశిక్షణతో కూడిన జీవితం, దేశభక్తి, త్యాగ స్ఫూర్తి గురించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. అలాగే శ్రీమతి పి అనుష గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పొట్టి శ్రీరాములు గారి చారిత్రాత్మక పాత్రను విశదీకరించారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలను పంచుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పొట్టి శ్రీరాములు గారి త్యాగం, ఆత్మనిబద్ధత, ప్రజాస్వామ్యానికి ఆయన చేసిన సేవలు మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. డిసెంబర్ 16, 2025న గణితం గణాంకాల విభాగం పోటీ పరీక్షలు గణితం సులభం అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించింది. రిసోర్స్ పర్సన్లు శ్రీ కె సత్యనారాయణ మాతృదేవో భవ ట్రస్ట్ ఏలూరు కార్యదర్శి మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ శ్రీ వై ఆనంద్ నాయుడు పోటీ పరీక్షలను నమ్మకంగా చెందించేందుకు ఆచరణాత్మక చిట్కాలు మరియు వ్యూహాలను వివరించారు. పరస్పర క్రియాశీల విశ్లేషణ 50 మందికి పైగా యూజీ మరియు పీజీ విద్యార్థులకు గణితాన్ని సరళమైన, తాత్వికపరమైన ఉపాధి అవకాశాన్నిచ్చేదిగా చూడటానికి సహాయపడింది. డిసెంబర్ 16, 2025న లీటెస్ట్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కొమరవెల్లి లత యూజీ మరియు పీజీ కెమిస్ట్రీ విద్యార్థినులను ఉద్దేశించి ఒక ప్రేరణాత్మక అతిథి ఉపన్యాసం నిర్వహించబడింది. డాక్టర్ లత తన లోతైన అవగాహనతో కూడిన ప్రసంగంలో ఉత్సుకత, అభ్యాసం మరియు బలమైన సంభావిత అవగాహనను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కంఠస్థం చేయడం కంటే ఆసక్తితో నేర్చుకున్నప్పుడు కెమిస్ట్రీ ఆనందదాయకంగా మరియు సులభంగా మారుతుందని వివరించారు.
సమీకరణాలు మరియు ప్రతిచర్యల గురించి సాధారణ భయాలను ఆమె ప్రస్తావించారు. భావనల స్పష్టత రసాయన శాస్త్రాన్ని అత్యంత ప్రభావవంతమైన శాస్త్రాలతో ఒకటిగా చేస్తుందని, ఈ రంగంలోని విస్తారమైన ఉపాధి అవకాశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఆశాజనక అవకాశాలతో ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, వైద్య శాస్త్రాలు, ఫోరెన్సిక్ సైన్స్ మరియు పరిశోధనలో రసాయన శాస్త్ర పాత్రను ఆమె వివరించారు. రసాయన శాస్త్రం యొక్క బహుళ విభాగ సంబంధమైన స్వభావాన్ని మరియు ఆమె ఆవిష్కరణల పరిధిని కూడా ఆమె నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జ్యోతిర్మయి అధ్యక్షత నిర్వహించారు. డిసెంబర్ 16, 2025న వాణిజ్య శాఖ నల్సా మరియు బాల్య వివాహాల నివారణ చట్టంపై ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె రత్నప్రసాద్ ముఖ్య అతిథిగా సహాయం మరియు న్యాయంపై విలువైన అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ అంశంపై చట్టపరమైన అవగాహనను పొందారు. విద్యార్థుల అభిప్రాయాలు, అధ్యాపకుల భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతమైన మరియు జ్ఞానదాయకరమైన కార్యక్రమంగా గుర్తించబడింది. డిసెంబర్ 16, 2025న మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం రాబోయే రాష్ట్ర స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ఇన్నోమ్యాన్ 26 కోసం పోస్టర్లను విడుదల చేశారు. భవిష్యత్ వ్యాపార నాయకులను ప్రేరేపించడానికి రూపొందించబడిన ఈ ఫెస్ట్లో బిచ్ క్వెస్ట్, హెచ్ఆర్ మైండ్స్, మానిటరీ మాస్టరీ మరియు అప్సైకిల్ ఛాలెంజ్ వంటి ఉత్తేజకరమైన అధికారిక ఈవెంట్లతో పాటు టర్న్ మానియా, ఇగ్నైట్ ది స్టేజ్ మరియు మిస్టర్ అండ్ మిస్ ఇన్నోమ్యాన్ వంటి సరదా అనాధికారి ఈవెంట్లు ఉన్నాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ పి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి సునీలరాణి మరియు విభాగాధిపతులు పోస్టర్లను ఆవిష్కరించారు. విభాగాధిపతి శ్రీమతి పి విజయలక్ష్మి విద్యార్థులకు కార్యక్రమ వివరాలను తెలియజేయగా, యాజమాన్యం వారు శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 15 నుండి 17, 2025 వరకు హోమ్ సైన్స్ విభాగం మొదటి సంవత్సరం హోమ్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పెయింటింగ్ నైపుణ్యాలపై ప్రయోగాత్మక కార్యశాల నిర్వహించింది. ఈ కార్యశాలను ముంబైలోని పిడిలైట్ ఇండస్ట్రీకు చెందిన శ్రీమతి ఐ అరుణకుమారి నిర్వహించారు. ఆమె విద్యార్థులకు అద్భుతమైన సృజనాత్మక అభ్యాసాన్ని, అనుభవాన్ని అందించారు. విద్యార్థులు టోట్ బ్యాంక్ పెయింటింగ్ మరియు మధుబని ఆర్ట్ టెక్నిక్లను నేర్చుకున్నారు. వారు క్యాన్వాస్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, లిపన్ వర్క్ మరియు బ్యాటిల్ ఆర్ట్ మరియు కాఫీ పెయింటింగ్లను కూడా నేర్చుకున్నారు. ఈ వర్క్షాప్ విద్యార్థులకు ఆచరణాత్మక అభివృద్ధి ద్వారా కళాత్మక నైపుణ్యాలు, సృజనాత్మకత మరియు విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడింది. 2025 డిసెంబర్ 16న లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఆనందభరితంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భాన్ని మరింత స్మరణీయంగా మార్చుతూ డాక్టర్ ఆర్ సోనియా ప్రియదర్శిని గారిని ఆమె పిహెచ్డి సాధనకు గాను ఘనంగా సత్కరించారు. సత్కార కార్యక్రమంలో శ్రీమతి సుమా గారు హృదయపూర్వక ప్రశంసా పత్రాన్ని అందజేసి డాక్టర్ సోనియా గారి కృషి ప్రతిభను అభినందించారు. ఈ వారం తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని CHSD సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ పి కళ్యాణి దుర్గా, బీకాం కంప్యూటర్స్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. నేను మీ బి కనక మహాలక్ష్మి, బీకాం కంప్యూటర్స్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.